కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఇండియన్ 2 సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. అటు శంకర్ ఇటు కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. తమిళ్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో టాప్ ప్లేస్ సంపాదించిన ఈ సినిమాతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కుదేలైపోయారు. అటు నిర్మాణ సంస్థ లైకా ఇండియన్ 2 దెబ్బతో భారీ నష్టాలను చూసింది. ఇంతటి భయంకరమైన ఫ్లాప్ అయిన ఇండియన్ 2 కు సీక్వెల్ ఉంటుందని సినిమా చివర్లో ప్రోమో జత చేసి మరీ ప్రకటించాడు దర్శకుడు శంకర్. కానీ ఇండియన్ 2 ఫ్లాప్ కారణంగా ఇక పార్ట్ 3 అనేది జరగని పని అనుకున్నారు. కమల్ హాసన్ కూడా ఈ సినిమా చేసేందుకు సుముఖంగా లేడు. అటు లైకా కూడా శంకర్ తో సినిమా చేయదు అనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 3 ఫైనల్ షూట్ జరుగుతోందట. మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాను థియేటర్ రిలీజ్ కోసం కాదని ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తారని వినిపిస్తుంది. ఇండియన్ 2 గేమ్ చేంజర్, బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో శంకర్ సతమతమవుతున్నాడు. అందుకే ఇండియన్ 3 తో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి ఇండియన్ 3 ఇటు శంకర్ అటు లైకా సంస్థను గట్టెక్కిస్తుందేమో చూడాలి.